T20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఇవాళ ఇంకొక మ్యాచ్ జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది రియల్ మ్యాచా వార్మప్ మ్యాచ్ అనేది మనమే అర్థం చేసుకోవచ్చు. ఇది వార్మప్ మ్యాచ్ అని చెప్పి అనుకోవాలన్నమాట. నమస్తే, మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ. ఇంకా లేట్ చేయకుండా సౌత్ ఆఫ్రికా వర్సెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ మ్యాచ్ వాటి విషయాల గురించి ఒక క్విక్ రీక్యాప్ చేసుకుందాం. ఫస్ట్ తొలుత టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి దిగాల్సి వచ్చిందనమాట యుఏఈ. టాస్ గెలిచింది ఎవరు ఆన్ ఢిల్లీ గ్రౌండ్ అంటే సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచింది అండ్ ఆఫ్టర్ దట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్యాటింగ్కి వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ 20 ఓవర్స్ 6.10 రన్ రేట్తో 122 రన్స్ చేశారు. 6 వికెట్స్ కోల్పోయారనమాట. ఇక్కడ యుఏఈ చాలా చిన్న జట్టు, అందరికీ తెలిసిందే. సౌత్ ఆఫ్రికా మ్యాక్సిమం ఇక్కడ తన బల ప్రదర్శన చేస్తుందని, కాకపోతే ఇక్కడ బ్యాటింగ్ తీసుకుంటుంది అనుకున్న సౌత్ ఆఫ్రికా కాస్త బౌలింగ్ తీసుకుంది. టోటలీ అండర్స్టూడ్. అండ్ ఇక్కడ యుఏఈని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే 20 ఓవర్స్ వీళ్ళు ఆడడానికి ప్రయత్నించారు, జాగ్రత్తగా ఆడారు. వీరు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎలాగో లీగ్ స్టేజ్లోనే వీళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ టైంలో ఒక మంచి మ్యాచ్ ఒక పెద్ద జట్టుతో ఆడే అవకాశం వచ్చింది కాబట్టి ఇలాంటి అవకాశం వాళ్ళకి చాలా రేర్గా వస్తుంది. అంటిల్ ఆర్ అన్లెస్ ఇట్స్ ఏ వరల్డ్ కప్ మ్యాచ్. యుఏఈకి సౌత్ ఆఫ్రికా లాంటి ఒక టైర్ 1 నేషన్తో ఆడే అవకాశం దొరకదు. ఎనీహౌ యుఏఈతోని జరిగిన ఈ మ్యాచ్లో ఒకసారి స్కోర్ వివరాలు చూసుకుంటే ఆర్యాన్ శర్మ 13 రన్ చేశాడు అవుట్ ఆఫ్ 17 బాల్స్. ఒక 4 ఒక 6 కొట్టాడు. మొహమ్మద్ వసీం కూడా 22 రన్ చేశాడు. క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడడానికి ప్రయత్నించారు. అవుట్ ఆఫ్ 12 బాల్స్ 4 4 కొట్టాడు. ఏరియల్ షాట్స్ ఏం అంతగా ఆడలేదు. ఓకే. అండ్ ఆఫ్టర్ దాట్ షరాఫు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. నేను చెప్పాలంటే షరాఫు అండ్ వసీం వీళ్ళిద్దరు మాత్రమే మంచి ఇన్నింగ్స్ ఆడారు. 38 బాల్స్లో 45 రన్ చేశారు. ఒక 6 5 4లతో విరుచుకబడ్డాడు. మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అంటే T20 అంటే ఇలా ఆడాలి అన్నట్టుగా ఆడాడు. ఇలాంటి ఒక టీంలో ఇలాంటి ఒక ఎమర్జింగ్ ప్లేయర్స్ పెద్ద టీమ్స్తోనే ఆడుతున్నారు, అది కూడా ధైర్యంగా ఆడుతున్నారు అంటే యుఏఈకి అదొక గుడ్ సైన్ అని చెప్పి అనుకోవచ్చు. రానున్న రోజుల్లో ఒక వితిన్ 5 ఇయర్స్లో బంగ్లాదేశ్ని మించిపోయే టీం కూడా అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎనీహౌ అండ్ ఆఫ్టర్ దట్ మిగతా వాళ్ళందరూ తీసుకుంటే సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోయారు. మొత్తానికైతే ఒక 13 ఎక్స్ట్రాస్ సమర్పించుకుంది సౌత్ ఆఫ్రికా. సో అలా చూస్తుండగానే 122 రన్స్ అవుట్ ఆఫ్ 6 వికెట్స్ అండ్ 123 రన్స్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి ఫాలో ఆఫ్ వికెట్స్ కూడా తీసుకుంటే 38 రన్స్ దగ్గర ఒక వికెట్ పడింది మొహమ్మద్ వసీం. అండ్ ఆఫ్టర్ దట్ 42 రన్స్ దగ్గర ఒక వికెట్ పడింది. 64 రన్స్ దగ్గర 3rd వికెట్. 82 రన్స్ దగ్గర 4th వికెట్. 112 దగ్గర 5th వికెట్ అండ్ 119 దగ్గర 6th వికెట్. ప్రతి 20-25 రన్స్ గ్యాప్లో ఒక వికెట్ పడిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎనీహౌ వీలైనంత వరకు ప్రయత్నించారు వీళ్ళందరూ స్కోర్ కార్డ్ని కొంచెం పైకి తీసుకెళ్ళడం కోసం. బౌలింగ్ ఒకసారి చూస్తే రబాడా మొత్తానికైతే 4 ఓవర్లు వేశారు. 30 రన్స్ ఇచ్చారు. 7.50 రన్ ఎకానమీ. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా అంతగా బౌలింగ్ ఏం చేశారంటే నార్మల్గానే ఉంది. అండ్ నార్టీజే వచ్చేసి 2 వికెట్లు తీసుకున్నాడు. 4 ఓవర్లు చేశాడు. 28 రన్స్ ఇచ్చాడు. 7 ఎకానమీ ఇచ్చాడు. అండ్ ఓకే. అండ్ కార్బిన్ బాష్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనుకోవచ్చు. కార్బిన్ బాష్ వచ్చేసి 4 ఓవర్లలో 12 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఎకానమీ 3కి మాత్రమే పెట్టాడు. అండ్ 3 వికెట్లు తీయడం జరిగిందనమాట. ఒక మంచి బౌలింగ్ అయితే వేశాడు. చిన్న టీం మీద కరెక్ట్గా ఉపయోగించుకున్నాడు అని చెప్పి అనుకోవచ్చు కార్బిన్ బాష్. అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేసరికి అంటే ఏం చెప్పాలంటే చిన్న మ్యాచే, త్వరగా కూడా పూర్తి చేయొచ్చు, కానీ వికెట్లు అన్నీ పడాల్సిన అవసరం ఉందా అని కూడా చాలామంది అనుకున్నారు. ఓకే. కెప్టెన్ మార్క్రమ్ వచ్చేసి 28 రన్ చేశాడు అవుట్ ఆఫ్ 11 బాల్స్. బోల్డ్ అయిపోయాడు హైదర్ అలీ బౌలింగ్లో. ఒక 6 5 4 కొట్టడం జరిగింది. అండ్ క్వింటన్ డికాక్ కూడా వచ్చేసి 14 రన్స్ మాత్రమే చేశాడు అవుట్ ఆఫ్ 16 బాల్స్. 3 4 కొట్టాడు. స్ట్రైక్ రేట్ ఓన్లీ 87 మాత్రమే. అంటే క్వింటన్ డికాక్ ఇలా అవుట్ అవుతాడని ఎవరు అనుకోలేదు. ఓకే, తనదైన రోజున తప్పకుండా ఆడతాడు. ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది. అండ్ రాన్ రికల్టన్ వచ్చేసి 30 రన్ చేశాడు అవుట్ ఆఫ్ 16 బాల్స్. మంచి గట్టి ఇన్నింగ్స్ ఆడాడని చెప్పి అనుకోవచ్చు. 3 4లు 2 6లతో విరుచుకబడ్డాడు. అండ్ బెర్వీస్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 25 బాల్స్లో 36 రన్ చేశాడు. ఒక 4 3 6లతో 144 స్ట్రైక్ రేట్ చేశాడు. కానీ అర్ఫాన్ వేసిన ఒక బాల్ దగ్గర మాత్రం అతను అవుట్ అవ్వడం జరిగింది. బెర్వీస్ 11.4 ఓవర్స్ దగ్గర అవుట్ అయ్యాడు. అవుట్ ఆఫ్ అప్పటికి స్కోర్ వచ్చేసి 116. విజయానికి ఇంకా జస్ట్ 7 రన్స్ మాత్రమే కావాలి. ఆ టైంలో అర్ఫాన్ వేసిన ఒక టెంప్టింగ్ బాల్కి టెంప్ట్ అయిపోయాడు. బాల్ని అలా కొట్టేసేసరికి అది గాల్లోకి ఎగిరింది. అది క్యాచ్ అయిపోయింది. కొంచెం అక్కడ ఆ మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది. ఎనీహౌ వికెట్ అనేది అలా ఇచ్చేయడం జరిగిపోయిందనమాట. ఆ తర్వాత స్టబ్స్ అండ్ స్మిత్ వచ్చేసి 6 and 3 రన్స్తోని అలా జట్టుని విజయ పదం వైపు నడిపించారు. 13.2 ఓవర్స్కే రన్ రేట్ 9.22తోని 123 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ 4 వికెట్స్ కోల్పోవడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఒకసారి యుఏఈకి సంబంధించిన బౌలింగ్ కూడా తీసుకుంటే
పరశురామ్ 2 overs చేశాడు, వికెట్స్ ఏమంతా రాలేదు. ఇందులో వికెట్ ఎవరైనా తీశారు అంటే అది హైదర్ అలీ, మొహమ్మద్ జవాదుల్లా, అర్ఫాన్ అండ్ ఫరూక్, వీళ్ళందరూ మాత్రమే తలా ఒక వికెట్ తీసుకున్నారు. టోటల్ 4 వికెట్స్ తీసుకోవడం జరిగిందనమాట. ఒక రకంగా పర్లేదు, ప్రయత్నించారు. బట్ యూఏఈ బ్యాడ్ లక్. యూఏఈ ఒకసారి పాయింట్ టేబుల్ కూడా తీసుకుంటే సౌత్ ఆఫ్రికా 4 విన్లతోని అజేయంగా నిలిచింది. ప్రస్తుతానికి గ్రూప్ ఏలో ఇండియా మాత్రమే ఉంది అజేయంగా 3 మ్యాచ్లతో. ఇంకొక మ్యాచ్ అది కూడా గెలుస్తుంది. ఇండియా తర్వాత బ్యాక్ టు బ్యాక్ విన్ సిరీస్ అంటే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ విన్ అయిన ఏకైక జట్టు ఏదైనా ఉంది వేరే గ్రూప్లో అంటే గ్రూప్ డీలో సౌత్ ఆఫ్రికా మాత్రమే. సో ఇక్కడ సౌత్ ఆఫ్రికాని తక్కువ అంచనా వేయడానికి లేదు. మనకి నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో కూడా సూపర్ ఎయిట్స్లో ఒక మ్యాచ్ కూడా ఉండబోతుంది కాబట్టి సౌత్ ఆఫ్రికాని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మొత్తానికైతే 4 మ్యాచ్లకి 4 మ్యాచ్లు గెలిచారు. నెట్ రన్ రేట్ కూడా చాలా మెరుగ్గా ఉంది. 1.943 నెట్ రన్ రేట్తో ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఒక్క విన్ మాత్రమే నమోదు చేసుకోగలిగారు ఈ వరల్డ్ కప్లో. అది కూడా కెనడా మీద గెలవడానికి జరిగింది 25 రన్స్ తేడాతోని. ఎనీహౌ బెటర్ లక్ నెక్స్ట్ టైం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ మాత్రం ఇలా సాగింది. సో ఒకసారి మనం ఇప్పుడు చూసుకుంటే సూపర్ ఎయిట్స్లో ఉన్న జట్లు ఒకసారి చూసుకుంటే ఇండియా క్వాలిఫై అయిపోయింది, ఆస్ట్రేలియా ఓకే అయింది, వెస్టిండీస్ ఓకే అయింది, అండ్ సౌత్ ఆఫ్రికా కూడా. అండ్ ఇంకొకరు వచ్చేసి ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ యెట్ టు బి అండ్ శ్రీలంక. సో ఈ టీమ్స్ అయితే ప్రస్తుతానికి తమ ప్లేసెస్ని ఖరారు చేసుకున్నాయి. సో రానున్న మ్యాచ్లో ఎలా జరగబోతుంది అనేది కూడా మనం చూద్దాం. అండ్ మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్ కోసం తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.